Healing cross of Calvary, healing cross of Calvary, healing cross of Calvary. Calvary సిలువ స్వస్థత, కల్వరి సిలువ స్వస్థత, ఇది కల్వరి సిలువ స్వస్థత. కల్వరి సిలువ స్వస్థత అనే మా టీవీ ప్రోగ్రాములు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువు అంచెలంచెలుగా దీవించునుగాక. మీ జీవితంలో క్షేమము, సంతోషము, ఆరోగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, లాభము, సంతోషము, విడుదల, స్వస్థత కావాలనుకున్నవారు హీలింగ్ క్రాస్ ఆఫ్ కల్వరీ అనే మా యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు వాక్యాన్ని పంపించండి. ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించుగాకని ప్రకటిస్తూ ప్రభు సేవలో మీ జయమన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మార్కు సువార్తలో మనం కొన్ని విషయాలు చూద్దాం. ఈరోజు కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను. హల్లెలూయా. సో యేసు ప్రభు ఒక ఇంటికి పిలువబడ్డాడు. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసు నీకు స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. రాత్రి మీరు మాట్లాడండి. ఈ కూటానికి సరిపోయినటువంటి వర్తమానం మీరు అనుగ్రహింపచేయమని కోరుతున్నాను. నజరేయుడైన యేసు నామమున ఆమేన్. పిలువబడ్డాడు యేసయ్య ప్రత్యేకముగా. అయ్యా మా ఇంటికి వస్తారా మీరు మా ఇంటికి రండి యేసయ్య. కొంతమంది యేసయ్యకు కానుకలు ఇవ్వడానికి పిలిచారు. కొంతమంది ఏమో యేసుప్రభు కూడా అప్పుడు డబ్బులు అవసరమే. యేసుప్రభు కూడా డబ్బులు అవసరం పడ్డాయి. ఎక్కడ అవసరం పడ్డాయి? వచ్చారు, వచ్చి ఏం చేశారంటే, అయ్యా మనం పన్ను చెల్లించాలంటే యేసయ్యా అన్నాడు. హల్లెలూయా. పన్ను చెల్లించాలా? ఎలా చెల్లించాలి పేతురు? మరి తప్పదు. మరి ఎట్లా? డబ్బులు లేవే. అయితే నువ్వు వెళ్ళి నువ్వు గేలం వేస్తే ఒక చేప నీ దగ్గర వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ చేప తోటిలో షెకెలు ఉంటుంది. షెకెలు అంటే తులము అని అర్థము. అర్థమైందా? షెకెలు ఉంటుంది. అరషెకెలు నీకు, అరషెకెలు నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే చెప్పాడు. ఒక ఆయన అంటున్నాడు, మేము ట్యాక్స్ గవర్నర్కి చెల్లించాలిగా. అప్పుడు అన్నాడు, దాని మీద ఉన్న రూపం ఎవరిది? నోటు మీద, ఆ కాయిన్ మీద ఉన్న రూపం ఎవరిది? గవర్నర్ది. దాని మీద ఉన్న సంతకం ఎవరిది? గవర్నర్ది. అయితే గవర్నర్కి చెల్లించు, దేవుని దేవునికి చెల్లించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుని చాలా మంది పిలిచారు ఇంటికి. అయ్యా రావాలయ్యా. ఒకప్పుడు నన్ను కూడా చాలా మంది పిలిచారు. అయ్యా మీ కాళ్ళు పెట్టండి మా ఇంట్లో, ఒకసారి మీ అడుగు పెట్టండి అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడుగు పాతదైపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు పెట్టమని అనట్లేదు కానీ. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమన్నారు? మీ పాదం పెడితే చాలు మా ఇంట్లో పెట్టండి. హల్లెలూయా. పెట్టండి. అలాగే అద్భుతాలు జరిగాయి. దేవుడు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో యేసు ప్రభుని కూడా అంటున్నారు, అయ్యా మీరు డిన్నర్కి రండి. అయ్యా డిన్నర్ ఏమంటారు? ఎక్కువగా యేసు ప్రభు వెళ్ళింది ఎవరింటికో తెలుసా? మార్తా మరియ వాళ్ళ ఇంటికి. హల్లెలూయా. అవునా కదా? మార్తా మరియ వాళ్ళ ఇంటికే. వారు మంచి మంచి భోజనాలు పెట్టేవారు యేసయ్యకి. దేవుని స్తోత్రం. చక్కని భోజనాలు. మార్తకేమో ఎక్కువ పని ఉండేది. మరి ఏం చేసేదంటే ఆయనకి, యేసు ప్రభుకి మంచి మంచి పిండి వంటలు, చికెన్లు, మటన్లు, చపాతీలు, రోటీలు, ద్రాక్ష రసం అన్ని పెట్టి ఆ పక్కనే బల్ల మీద పెట్టి ఆయన కూర్చుంటే ఈ మరియ గారు ఏం చేసేవారంటే ఆయన పాదాలు నొక్కుతూ ఆయన చెప్తున్న మాటలు వినేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రతి మాట వింటూ సమయాన్ని మర్చిపోయేది. మార్త ఏం చేసేదంటే గిన్నెలు తోముకుండేది, బట్టలు ఉతుక్కుండేది, ఇల్లు తుడుచుకునేది, అన్ని పనులు. అందుకనే చెప్తాడు యేసయ్య, మార్త నువ్వు అనేకమైన పనుల చేత విచారం కలిగి ఉన్నావు, కానీ నీకు కావాల్సింది ఒకటే. ఆమేన్. నీకు కావాల్సిందేంటి? జీవపు మాట. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట చెప్పడానికి నేను నీ దగ్గరికి వచ్చాను ఈరోజు. హల్లెలూయా. మరియేమో ఊరుకో ప్రభా, పని పాటు లేకుండా
అంతేమన్నా పని పట్ల లేకుండా నాకు ఎన్ని పనులు ఉన్నాయనుకున్నా, నేను ప్రతిరోజు నీ ఇంటికి వస్తానా? మరియా ఉత్తమమైనది యేసు పాదాలు పట్టుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేం చెప్తున్నా అంటే యేసు ప్రభువుని పిలిచేవారు చాలా మంది, కొంతమంది భోజనానికి, కొంతమంది కానుకలు ఇవ్వడానికి, కొంతమంది బట్టలు ఇవ్వడానికి. అయితే ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి యేసయ్యా వెళ్ళేవాడు కాదు. అలాగే ఒక ఆయన పిలిచాడు. బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనములకు కూర్చుండి ఉన్నప్పుడు, మార్కు సువార్త 14:3 మనం చూస్తున్నాం. బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనం కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక స్త్రీ, ఆయన ఒక కుష్ఠరోగి ఇంటికి పిలువబడ్డాడు. యేసయ్య ఏంటి కుష్ఠరోగి ఇంటికి వెళ్ళడం ఏంటి నేను చెప్తాను. కుష్ఠరోగి ఇంటిలో యేసయ్య భోజనానికి రెడీగా ఉన్నారు, శిష్యులు కూడా రెడీగా ఉన్నారు. ఒక స్త్రీ వచ్చింది, వచ్చి ఇంకా ఆలోచన చేయలా, ఒక అత్తరు గుడ్డి తీసుకొచ్చి, ఆ అత్తరు గుడ్డి ఏంటి 3వ వచనం చదవండి. 3వ వచనం. ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట కూర్చుండినప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అని అన్నాడు. And while he was in Bethany in the house of Simon, the leper seated at table, there came a woman with a bottle of perfumed oil of great price. Praise the Lord. అది ఎలా ఉందంట? గ్రేట్ ప్రైస్ అది. హల్లెలూయా. ఎప్పుడైనా అత్తరు తెలుసా? చాలా మందికి అత్తరు తెలుసా? జాస్మిన్ ఫ్లేవర్ దొరుకుతుంది, ఎంతే ఉంటది, 180 రూపాయలు తీసుకుంటారు. దేవునికి స్తోత్రం. అయితే తల మీద వేసేసరికి ఇంకా చూడండి 4వ వచనంలో చూస్తే, అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగ నష్టపరుస్తున్నావేంటి నువ్వు, ఎవరు నువ్వు అసలు? హల్లెలూయా. ఈ అత్తరు 160 రూపాయలకి అమ్మొచ్చు కదా, నువ్వు పేదలకి ఇవ్వచ్చుగా. అంటే అర్థం ఏంటి? ఇక్కడ 160 రూపాయల ఖరీదైన అత్తరు ఆ కాలంలోనే 160 రూపాయలు అంటే ఈ కాలంలో ఎన్ని కోట్ల రూపాయలు ఉండొచ్చు. అప్పుడు 160 రూపాయలు అంటే ఎంతో 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 ఖరీదు. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే లూకా సువార్తలోనికి మీరు రావాలి. 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదవండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఊరిలోనే పాపాత్మురాలైన స్త్రీ ఆమె, దేవునికి స్తోత్రం. యేసు పరిసయ్యుల ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని, ఇందాక చెప్పామే లెపరసీ వ్యక్తి, కుష్ఠరోగి, అతడు పరిసయ్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పెద్ద జాతికి చెందినవాడు, పెద్ద తెగకు చెందినవాడు. హల్లెలూయా. యేసయ్య అక్కడ భోజనానికి కూర్చున్నాడనే మాట ఆ స్త్రీకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆమె ఏం చేసింది తెలుసా? వెనక తట్టు ఆయన పాదముల మీద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి, దేవునికి స్తోత్రం, కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలు తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పోసేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ అనుకుంటున్నారు ఖరీదైన అత్తరు ఇది, ఎన్నో మంది పేదవాళ్ళ కుటుంబాన్ని బాగు చేసే అత్తరు. హల్లెలూయా. కుటుంబానికి ఇల్లు కట్టించవచ్చు, హల్లెలూయా. పేదవాళ్ళకి భోజనం పెట్టించవచ్చు. ఇది సామాన్యమైనది కాదు, ఇది ఇంపోర్టెడ్ అత్తరు. హల్లెలూయా. ఇది చాలా ఖరీదైనటువంటి అత్తనిది. నీకు బుర్ర లేదా? వేస్ట్ చేసేసావు కదా. చూడండి మార్కు సువార్త 14వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడు? 14వ వచనం 4వ వచనం చదవండి ఒకసారి. అయితే కొందరు కోపపడి నష్టపరిచేసావు, నువ్వు నష్టపరిచేసావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అత్యంత పాపాత్మురాలైన స్త్రీ ఎవరు అంటే ఆమెనంట. హల్లెలూయా. అప్పుడు చాలా మంది అంటున్నారు, చూడండి, ఆయనను పిలిచిన పరిసయ్యుడు, వచనాన్ని పిలిచడిగా పరిసయ్యుడు, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. చూసారండి, ఇతను ప్రవక్త కదా, ఇతను జరగబోయే విషయాలు తెలిసిపోతాయి కదా, ఇతను దేవుని దగ్గర నుంచి వచ్చాడు కదా, ఇతను ముట్టుకుందే ఆ స్త్రీ. హల్లెలూయా. ఆ పాపాలను ముద్దు పెట్టుకుంటుంది, కన్నీళ్ళతో పాపాలను కడుగుతుంది, తల వెంట్రుకలతో తుడుస్తుంది, అత్తను పూసిందే. ఈ స్త్రీ ఎవరో తెలిసిపోతే ఇతనికి పాపాత్మురాలు కదా, ఇతను ముట్టుకుంది ఏంటి, ఇతను ఎలా ముట్టుకొని ఇచ్చాడు, మీకు అర్థమవుతుందా? ఇతను ఎలా ముట్టుకొని ఇచ్చాడు అని మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు చూడండి 41 వచనం, అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పాలని అతనితో అనగా, అతని బోధకుడు అది చెప్పు. హల్లెలూయా. అప్పుడు యేసు అప్పు ఇచ్చేవానికి 2 నడుస్తులు ఉండేవి, వారిలో ఒకడు 500 దేనారములు మరియు ఒకడు 50 దేనారములు. ఒక దేనారం ఎంత? ఇంచుమించు ₹1 అర్థమైందా? అచ్చి ఉండేది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఆ అప్పు తీర్చుటకు వారి యొక్క ఏమీ లేకపోయిన గనక అతడు వారిని ఇద్దరిని క్షమించను. కాబట్టి వీళ్ళు ఎవడు అతన్ని ఎక్కువ ప్రేమించునో చెప్పుమని అడిగాను. హల్లెలూయా. అప్పుడు అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువగా అచ్చి ఉన్నాడు వాడే కదా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పడు. హల్లెలూయా. అవును సీమోను, నువ్వు చెప్పింది కరెక్టే. హల్లెలూయా. ఒకడు 500 రూపాయలు, ఒకడు 200 రూపాయలు బాకీ ఉంటే ఈ అధికారి ఎవడైతే ఉన్నాడో అప్పించినాడు, ఇద్దరిని క్షమించాడు. ఇప్పుడు ఎవడు ఎక్కువ ప్రేమిస్తాడు? 500 ఎవరికైతే బాకీ ఉన్నాడో ఆడు ఎక్కువగా యేసయ్యని ప్రేమిస్తాడు. ఎవరికైతే ఎక్కువగా క్షమించాడో, ఎవరికైతే ఎక్కువ అప్పులు వదిలేస్తాడో అతను క్షమిస్తాడంటే. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. అందుకే అన్నాడు. అందుకు చూడండి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లాను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాపములకు నీళ్ళే లేదు గాని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. హల్లెలూయా. నేను ఇంట్లోకి వచ్చాను, పిలిచావు, భోజనానికి పిలిచావు, కానీ నీళ్ళు ఇచ్చావా? కాలు గడపడానికి ఇవ్వాల. టవల్ ఇచ్చావా? లేదే. ఏదో పిలిచావు, ఫార్మాలిటీ, కూర్చోబెట్టావు. కానీ ఈమెం చేస్తుంది? కన్నీళ్లతో నా కాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది. హల్లెలూయా. ఇంకా అంటాడు, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట్టు మారలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఒకటే తన్మయంలో ఉంది. ఆ స్త్రీ ఏంటంటే యేసయ్య పాదాలు పట్టుకోవడం ఆపలేదు. హల్లెలూయా. ఆమె జీవితంలో చాలా విషయాల్లో ఆమె ఏం చేసిందంటే, ఆ ఊరిలో మొత్తం తన జీవితం అంతా కూడా కష్టపడి సంపాదించిన డబ్బు. హల్లెలూయా. పాపముతో సంపాదించినటువంటి డబ్బు. హల్లెలూయా. ఎంతో భయంకరమైన నామము ద్వారా సంపాదించినటువంటి డబ్బు. హల్లెలూయా. అనుకుంది, ఈ డబ్బు మొత్తం కూడా నేనేం చేయాలి అనుకుంది. ఆమె ప్లాన్ తెలిసిపోయింది. సీమోన్ ఇంటికి యేసు ప్రభు పలానా రోజున వస్తున్నాడు. హల్లెలూయా. పలానా తారీఖున వస్తున్నాడంట నాకు తెలుసు. కనుక ఏం చేసింది తెలుసా? ఎక్స్పెన్సివ్ పెర్ఫ్యూమ్, ఖరీదైన అత్తర్ని ముందుగానే తెప్పించుకుంది. హల్లెలూయా. ఈ అత్తరు కొనడానికి నాకు తెలిసి ఆమె ఒంటి మీద బంగారం మొత్తం అమ్మేసి ఉండాలా. హల్లెలూయా. తన డబ్బులు చూసుకుంది. చాలేదు, ఇంకా నీకు అర్థమైనా చాలేదు. ఇప్పుడు బంగారం కూడా అమ్మేసి ఉండాలి. నాకు తెలిసి తన ఇంటిని కూడా అమ్మేసి ఉండాలా. మొత్తం అమ్మేసి అత్తను పట్టుకుని యేసయ్య ఎప్పుడు వస్తాడు, ఆయన పాదాలు నేను అభిషేకించాలి. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు వస్తాడు, ఆయన పాదాల మీద అత్తను వేయాలి. యేసయ్య ఎప్పుడు వస్తాడు? హల్లెలూయా. పిలువబడిందేమో సీమోను ఇంటికి. హల్లెలూయా. సీమోను, నేను మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి హల్లెలూయా నువ్వు నాకు నీళ్ళు ఇయ్యలేదుగా, పాదములు కడుక్కోవడానికి ఇయ్యలేదుగా, టవల్ ఇయ్యలేదుగా, ముద్దు పెట్టుకోలేదుగా. ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. యేసు ప్రభు అక్కడ చెప్పిన మాట మనం చూస్తే, నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసిన. ఈమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడిన నీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభుని ప్రేమించడానికి ఒక కులము కానీ, ఒక మతము కానీ, ఒక ధనము కానీ, ఒక వ్యాపారము కానీ అవసరం లేదు. హల్లెలూయా. నీ హృదయములో
యేసు పాదములు పట్టుకోవాలి, అది కన్నీటితో పట్టుకోవాలి. హల్లెలూయా. నీ హృదయంలో యేసు దగ్గర నా పాపములు ఒప్పుకోవాలి, కన్నీటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. నీ హృదయంలో యేసు ప్రభువుని సన్మానించాలి, అది కన్నీటితో హృదయానుసారంగా సన్మానించాలి. హల్లెలూయా. ఆమె చేసిన త్యాగం ఏంటో తెలుసా? తన జీవితం విస్తారముగా ప్రేమించింది. హల్లెలూయా. ఇల్లును కోల్పోయి, బంగారాన్ని కోల్పోయి, తను సంపాదించిన ధనమును కోల్పోయి, మొత్తం తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? ఇప్పుడు యేసు పాదముల దగ్గర. హల్లెలూయా. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయంలో మనం చూస్తే ఆ విశ్వాసులు అందరూ కూడా వారికి కలిగి ఉన్నవన్నీ అమ్మి అపోస్తలుల పాదముల యొక్క పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఆ ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పటి నుంచే ఆమె వచ్చేసింది. చాలా మంది ఎందుకు వస్తున్నారు? పరిసయ్యుడు ఇల్లు రాకూడదు, శాస్త్రులు ఇల్లు రాకూడదు. ఎవరిని ఆమె కేర్ చేయాల, పరిగెట్టింది, ఇంకా తోసుకుంటూ వచ్చేసింది. ఆమె కావాల్సింది ఒకటే, యేసయ్య పాదాలు. హల్లెలూయా. ఆమెకి కావాల్సింది ఒకటే, తన జీవితం అపవిత్రమైనది, కంపు కొట్టిన జీవితం, కంపులో వ్యాపారం చేసింది, పాపములో వ్యాపారం చేసింది, పడుపు గుర్తులో వ్యాపారం చేసింది. బట్ ఆ కంపంతా, ఆ పాపమంతా, ఆ మరణమంతా కూడా యేసు పాదాల మీద పడాలి. హల్లెలూయా. ఆ పడిన వెంటనే అది సువాసనగా మారిపోవాలి. హల్లెలూయా. అందుకనే పాపములతో, అందుకనే క్లియర్ గా చెప్పాడు. చూడండి, నీ పాపములు క్షమింపబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఓ చాలా మంది మొరలేదు దీనికి అని లేచి వెళ్ళిపోయారు. బట్ యేసయ్య ఆ పాపని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నీ స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా చాలా సార్లు తప్పిపోయి ఉండొచ్చు. హల్లెలూయా. చాలా సార్లు నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోవచ్చు, చాలా సార్లు పాపంలో పడిపోవచ్చు. బట్ నీ దగ్గర కన్నీటి హృదయం స్టార్ట్ అయ్యి, హల్లెలూయా, యేసయ్యకు నా హృదయాన్ని అర్పిస్తాను అనుకోగలిగితే, హల్లెలూయా, యేసయ్యకు నా అర్పణ అర్పిస్తానని పాపం దగ్గర పెడతాను అనుకుంటే ఆయన జీవితాన్ని మార్చేస్తాడండి. హల్లెలూయా. ఎంతమంది ఎగనెస్ట్ గా నీకున్నా సరే ఆయన నిన్ను ఆదరించడం స్టార్ట్ చేస్తాడు. నీకు అర్థం అవుతుందో లేదా? హల్లెలూయా. నేనేం చెప్తున్నా అంటే, అందుకనే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉన్నది. 1 తిమోతి పత్రిక 1:15 చూడండి ఒకసారి. మరియు మన ప్రభు యొక్క కృపయు 14వ వచనం చూద్దాం. మన ప్రభు యొక్క కృపయు, హల్లెలూయా, క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించును. హల్లెలూయా. ఇప్పుడు ఆమె జీవితంలో ఏముంది? కృప. రెండోది ఏంటి? ప్రేమ. మూడోది ఏంటి? విశ్వాసము అత్యధికముగా విస్తరించేయండి. ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసా? యేసు ప్రభు చూపించే ప్రేమ ఏంటంటే, వేశ్యను, వ్యభిచారిని, పాపమున్నవారిని, తాగుబోతుల్ని, దోషుల్ని ఏం చేస్తుందంట? హత్తుకునేటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమ అండి, అవునా కదా? ఒక ఆయన పాట పాడుతున్నాడు, యేసు నీవే చాలు నాకు వేరెవరు అక్కరలేదు. హల్లెలూయా. నీవేనా ప్రాణము. హల్లెలూయా. మనసులను వెలివేసిన నా వారే విడచిన యేసు నీవే చాలు నాకు వేరెవరు అక్కరలేదు. ఆమె ఆయన ప్రేమ, ఆయన ప్రేమ కొరకే అనుకుంది. ఒకవేళ అందరూ గురువులందరూ నన్ను అసహించుకుంటున్నారు, వారి అవసరం కొరకు మాత్రం నా దగ్గరికి వస్తున్నారు, అవునా కదా? వేసుతో అవసరం ఏముంటుంది? హోటల్కి ఎందుకు వెళ్తాం? మనం టిఫిన్ తినేసి వెళ్ళిపోతాం, అవునా కాదా? తర్వాత డబ్బులు ఇచ్చేస్తాం, వెళ్ళిపోతాం. మళ్ళీ మరసపు రోజు అవసరం. వారితో బంధుత్వం ఏమైనా ఉంటుందా? ప్రేమ ఉంటుందా? వేసుతో ఏం చేస్తారు? అవసరం తీర్చుకోవడానికి వెళ్ళారు, తర్వాత అసహించుకోవడం మొదలు పెట్టారు. మీకు అర్థం అవుతుందా? అవసరం తీరుస్తుంది ఆమె, పాపం తన శరీరాన్ని నమ్ముతుంది, డబ్బులు సంపాదిస్తుంది. అర్థమైంది, ఈ ఊరు వారే కాదు, ప్రతి ఒక్కడు నన్ను పాపిగానే చూస్తాడు. నాకు మర్యాద ఎక్కడుంది? అవునా కదా? నాకు మర్యాద ఎక్కడుంది? నాకు అసలు రెస్పెక్ట్ ఎక్కడుంది? నన్ను గౌరవించేవారు ఎవరు? నన్ను గుర్తించేవారు ఎవరు? ఏమో యేసు అనే ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన ప్రేమమయుడంట. హల్లెలూయా. యేసయ్య కుష్ఠరోగుల దగ్గరికి తీసుకున్నాడంట, చెవిపోయిన వాళ్ళు లేపాడంట. ఆయన దగ్గరికి నేను వెళ్ళగలిగితే, హల్లెలూయా,
ఒక వేశ్య పరిచయుడు ఇంట్లోకి వెళ్ళడం చాలా కష్టం, అవునా కదా? ఆయన అధికారి పరిచయుడు వెళ్ళడం కష్టం. చాలా మంది ఉంటారు. యేసుప్రభు వచ్చినట్టు ఎలా ఉంటుందా ఇల్లు? ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ మంది విఐపీస్ అందరూ వచ్చేసి ఉంటారు. అందరూ కూడా యేసుప్రభుతో భోజనం చేయాలని. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా లేదు? పక్కన చెప్పిన దెబ్బ ఏంటి గట్టి కొట్టు పక్కన వాడు ఎలా ఉన్నావా అని ఎలా ఉన్నావు మీకు అర్థమవుతుందా లేదా? అందరూ విఐపీలు అందరూ తెలుసుంటారు. మీకు అర్థమవుతుందా? కలెక్టర్ ఇంట్లో గమ్మాయిలు అందరూ వచ్చేస్తారు కదా, పరిస్థితి అంటే మంచి అందరూ వచ్చేస్తుంటారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? క్షమించగలిగేవాడు. ఇక నా జీవితమే ఆయన పాదాలు పెట్టేస్తాయి. ఇక నుంచి ఈ జీవితం చాలు, ఇంకా పాపపు జీవితం చాలు, దుఃఖపడే జీవితము చాలు, అందరిని మోసం చేసిన జీవితం చాలు, అందరినీ వంచన చేసిన జీవితము చాలు. వంచన చేసి సంపాదించిన ధనము, మోసం చేసి సంపాదించిన ధనము, నా శరీరాన్ని పరుపులా పరిచి సంపాదించిన ఈ ధనం ఎక్కడికి చేరాలి? యేసుప్రభు పాదాలు ధరించారు. హల్లెలూయా. ఇల్లు కట్టించుకోవచ్చు కదా, స్థలాలు కొనుక్కోవచ్చు కదా, బంగారం కొనుక్కోవచ్చు, వ్యాపారం పెట్టుకోవచ్చు. లేదు, అన్ని వదిలేసి ఎక్స్పెన్సివ్. హల్లెలూయా. అప్పుడు నువ్వు విస్తారంగా ప్రేమించావు, నీ పాపాలన్నీ క్షమింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. అందుకంటాడు తిమోతి పత్రికలో క్లియర్ గా 15వ వచనంలో ఒక మాట, పాపులను రక్షించుటకు, చదవండి, క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆమేన్. ఆ వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్వంగీకారమునకు యోగ్యమైనది, అట్టి వారిలో నేను ప్రధానుడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి వారిలో నేను ప్రధాన పాపిని అంటాడు 15వ వచనంలో. చూడండి 15వ వచనం. ఓకే సారీ 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండేలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతము ఆ ప్రధాన పాపులను నా యందు కనపరుచుంటే కనికరింపబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు ఎలా ఉండేవాడు? అపోస్తలుడైన పౌలు గారు యేసుప్రభు మాట ఎవరైనా చెప్తే వాళ్ళు ఏం చేసేవాడు? పరిగెట్టి చంపేవాడు, బాణాలతో కొట్టి చంపాడు. మరుగుతున్న తారులో ఏం చేసేవాడు అపోస్తలుడైన పౌలు? సౌలుగా ఉన్నప్పుడు మరుగుతున్న తారులో యేసుప్రభు వాక్యం ఎవరైతే ప్రకటిస్తున్నాడు వాళ్ళు ఏం చేసి మరుగుతున్న తారులో తల కిందకి పైకి కాలు పెట్టి అలా దించి చంపేసేవాడు. స్టెఫన్ అనే గొప్ప భక్తులు చనిపోయినప్పుడు కూడా సౌలు అక్కడ ఉన్నాడు. అలాంటి వాడిని యేసుప్రభు క్షమించాడా లేదా? హల్లెలూయా. ప్రధాన సేవకుడిగా చేసుకున్నాడా లేదా? హల్లెలూయా. ఆ ప్రధాన పాపులే నన్ను కనికరించాడు. హల్లెలూయా. కనికరించేటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. నీ పరిస్థితి మారాలన్నా, నీ స్థితి మారాలన్నా ఆయన పాదాలు పట్టుకుంటే సరిపోతండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ప్రధాన పాపిని క్షమించే దేవుడు. హల్లెలూయా. ప్రేమించే దేవుడు. ప్రేమ. కొంతమంది జీవితంలో అలా ఆ కృపని ఇచ్చేస్తారు. హల్లెలూయా. అవునా కదండి? కొంతమంది జీవితంలో ఆ కృపని ఇచ్చేస్తారు. మనం చూసినట్లయితే మీరు ప్రేమిస్తున్నాను, పాస్టర్ గారు ఉపవాసం ఉన్నారు, 3వ రోజు అయిపోతుంది అని చెప్పి ఊరుకున్నారా? నిన్నటి దినమున కృష్ణమ్మ గారు ఒక బాటిల్ తెచ్చారు, పల్పి ఆరెంజ్. దేవుని స్తోత్రం. ఈ రోజు మరి కంచమ్మ గారు ఏం చేశారంటే ఫాంటా తెచ్చారు. ఆ తర్వాత మరి చూస్తే మరి మన ఎవరు పైటీసీ మరి ఒక ఎన్నో కేజీలు పళ్ళు తెచ్చింది అక్కడ పెట్టారు. దేవుని స్తోత్రం. అలాగే నేను కొబ్బరి బొండాలు తెమ్మని ప్రత్యేకంగా చెప్తే 4 కొబ్బరి బొండాలు తెచ్చి మరి పద్మ గారు ఇచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను జోక్ చేశానంటే 5 తెచ్చారు. లేకపోతే మన అప్పలమ్మ గారు మళ్ళీ పలికి ఆరంభించారు. హల్లెలూయా. ఇది ఉపవాసం చేసేటట్లేదండి బాబు. లేకపోతే మమ్మల్ని అధికంగా ప్రేమించే మా అక్క వేడి పాలు తెచ్చి చక్కగా ఉపవాసం చేసేటట్లేదు, కొంచెం లావు అయ్యేటట్టున్నా కదా నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ప్రేమ. హల్లెలూయా. కొంతమంది ఉన్నారు నాకు ప్రియమైన వారు ఉపవాసం చేస్తున్నారు, ఎట్టున్నారని కూడా పలకరించారు. కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. ఎవరైతే పళ్ళు తెచ్చారు, ఎవరైతే డ్రింక్స్ తెచ్చారు, ఎవరైతే కొబ్బరి బండాలు తెచ్చారు, వీళ్ళందరూ కూడా దేవుడు మీకు 100 రెట్లు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. సో మనం ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి.
దేవుని సన్నిధిని ప్రేమించు. అప్పుడు మన దోషాలు అన్నీ కూడా ఏమవుతాయి? తొలగిపోతాయి. హల్లెలూయా. మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. పరిశుద్ధుడా యేసయ్యా నీకు స్తోత్రం. కనికరం చూపించండి. రాత్రి ఎంతమంది వర్తమాన ఆశీర్వదించి నాథుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము.